స్వర్గానికి దారి ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాం ప్రజెంట్ మనము. ఇది మన విలేజ్, ఇండియన్ లాస్ట్ అండ్ ఫస్ట్ విలేజ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇండియా ఫస్ట్ అండ్ లాస్ట్ విలేజ్కి వచ్చేసినాము. దీని పేరు వచ్చేసి మానా విలేజ్. ఇది ఇండియా లాస్ట్ విలేజ్ అని అంటారు. ఇది బద్రీనాథ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానా విలేజ్కి వస్తే మానా విలేజ్ నుంచి వసుధార జలపాతం ఇంకొక 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది పర్వతాల మధ్యలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే ట్రెక్కింగ్ చేయండి. నడవలేని వాళ్ళు ఇట్లా డోలీలలో వెళ్ళిపోవచ్చు. సో మేము అక్కడ వరకు వెళ్తున్నాం విలేజ్ చూడడానికి. సో ఇది మానా విలేజ్ ఎంట్రన్స్. విలేజ్ చాలా చిన్నగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అట. మన విలేజ్ అంటే చాలా తెలియని చాలా ఫేమస్. అది మీకు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. మన విలేజ్ ఇండియన్ లాస్ట్ విలేజ్ అని చెప్పేసి. ఇక్కడ బట్టలు కూడా చూడండి, చలి ప్రాంతం కదా, ఎక్కువ ఇట్లా వేడిని కలిగించే దుస్తులు ఉన్నాయి అన్నమాట. ఇక సౌత్ ఇండియన్ ఫుడ్. ఇక్కడ డోలీ కూడా తీసుకుపోతారు. ఎవరన్నా నడవలేని వాళ్ళ కోసం డోలీ తీసుకుపోతారు. చూడండి నేపాల్ క్యాప్స్. ఇది దాటిన తర్వాత బార్డర్, ఇక నెక్స్ట్ బార్డర్ వచ్చేసి నేపాల్ అట. సో నేపాల్ కల్చర్ కూడా ఇక్కడ కొంచెం కనిపిస్తుంది మనకి బట్టలలో కానీ. చూడండి హిమాలయ పర్వతాలు, చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సరస్వతి నది ఇక్కడనే ఆవిర్భవిస్తుంది అట మన విలేజ్ దగ్గర. అలకనంద నదిలో కలుస్తుంది అట ముందుకు వచ్చి బద్రీనాథ్ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేదవ్యాస గో ఉంటుంది, గణపతి గో ఉంటుంది. మరి ఒకటి పర్వతం పైన విష్ణుమూర్తి పాదుకలు కూడా ఉంటాయట. విష్ణుమూర్తి పాదం పెట్టిన గుర్తులు ఉంటాయట. మన విలేజ్కి వస్తే ఇవన్నీ చూడండి. 5 కిలోమీటర్ల దూరంలో వసుధార జలపాతం కూడా ఉంటుంది. అది వెహికల్స్ ఏం పోదు, ట్రెక్కింగ్ చేస్తూ పోవాల్సి ఉంటుంది. మీరు బద్రీనాథ్ సినిమాలు చూస్తూ ఉంటారు. వసుధార జలపాతం 5 కిలోమీటర్ల దూరము మన విలేజ్కి. ఎక్కుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోవాలి ఒకవేళ వసుధార జలపాతం చూడాలంటే. ఇక చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇట్లా లేస్తుంది. క్యాప్ లేడీస్కి బాగా సెట్ అవుతుంది, బాగుంది కదా, అదే ఫన్నీగా ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే పైన వెళ్ళి చెవులు లేస్తూ ఉన్నాయి. ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే సరస్వతి నది పుట్టింది ఇక్కడ నుంచి అట. మన విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియాలోకి. ఇవన్నీ చూడండి స్వెటర్సే ఉంటాయి ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే ఇది మొత్తం చల్లని ప్రదేశం కాబట్టి ఎక్కువ స్వెటర్సే ఉంటాయి ఇక్కడ. చూడండి ఎక్కడ చూసినా ఉలాన్ దుస్తులు ఉంటాయి. ఇది మన విలేజ్. మన విలేజ్లో మనం ఏం దర్శించుకోవాలని భీంపూర్, సరస్వతి ధామ్, కేశవ్ ప్రయాగట, గణేష్ గుహ ఉంటుంది, వ్యాస్ గుహ, ఇవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మన విలేజ్లో ఇక్కడికి వస్తే ఇవన్నీ ఖచ్చితంగా దర్శించుకోండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది విలేజ్ అయితే. మన దగ్గర అంతా పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ ఏం పొల్యూషన్ లేకుండా నీట్గా హిమాలయ పర్వతాల్లో చల్లని కొండల మధ్య చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. చిన్నపిల్లల స్వెటర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, చాలా బాగుంది ఇదైతే. ఇంకా చాలా బ్యూటిఫుల్. చిన్న పిల్లలకైతే చాలా మంచిగా దొరుకుతాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా హైలోనే ఉంటాయి ఎందుకంటే డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి. డోలీ ఆ పంచపాండవులు ప్రయాణించిన కాలం నుంచి ఇక్కడ నుంచి సరస్వతి నదికి పోయి స్వర్గానికి వెళ్ళిపోయారట పంచపాండవులు. సో వాళ్ళ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు ఇక్కడ స్టాచ్యూస్ కూడా చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ నుంచి వస్తుంది చూడండి. ఇది సరస్వతి నది అలకనంద నది కలిసే ప్రాంతం అన్నమాట ఇది. సరస్వతి ఘాట్కు మార్గట్. ఇది సరస్వతి ఘాట్ యొక్క మార్గ. కిందికి గంట ఉంది కదా, దానిపైన రాసింది చూడండి, స్వర్గరోహన్ మార్గ్ అంటే స్వర్గానికి దారి అని అర్థము. సో స్వర్గానికి దారి ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాం ప్రజెంట్ మనము. ఇది మన విలేజ్, ఇండియన్ లాస్ట్ అండ్ ఫస్ట్ విలేజ్. ఇక్కడ నుంచి పంచ పాండవులు స్వర్గానికి వెళ్ళిపోయారు అనమాట. పంచపాండవుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి.
కాలభైరవుడు, ఇంత పంచపాండవులు. ఇది చూడండి యుధిష్ఠిరుడు ఫస్ట్, యుధిష్ఠిరుడు తర్వాత భీముడు, భీముడు తర్వాత హెలికాప్టర్ వెళ్తుంది ఇక్కడ, భీముడు తర్వాత దందిరి అర్జునుడు తర్వాత నీతిమన్ నకుల్ తర్వాత ద్రౌపది దేవి ఉంది ఇక్కడ, ద్రౌపది దేవి తర్వాత లాస్ట్కి వచ్చేసి సహదేవుడు, మానవతావాది సహదేవుడు అనమాట. వీళ్ళందరూ ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళిపోయిన అనమాట. సరస్వతిలో కలిసి పంచపాండవులు స్వర్గానికి వెళ్ళిన విలేజ్ అనమాట, లాస్ట్ విలేజ్, వనవాసం చేసిన లాస్ట్ విలేజ్. సో అందుకని ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు అనమాట, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి. ఐ లవ్ మన విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్. ఇక్కడ మన జాతీయ జెండా కూడా ఉంది చూడండి, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్. అయితే దూరంగా హిమాలయ పర్వతాలు, పంచపాండవులు నడిచిన దారి. ఇది వచ్చేసి సరస్వతి దేవి మందిర్. మనం లోపలికి పోయి దర్శనం చేసుకున్నాము సరస్వతి దేవిని. వ్యాసం మహర్షి వేదాలు రచించిన ప్రాంతం కూడా ఇదేనట. ఇక్కడ వ్యాస కూడా ఉంటుంది. ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్. లతా మంగేష్కర్ విగ్రహం కానీ, సరస్వతి దేవి విగ్రహము, ఇట్లా చాలా విగ్రహాలు ఉంటాయి. ఒకసారి అయితే ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. పక్కన వ్యాస కూడా ఉంటుంది. నేపాల్ స్టైల్ టోపీ, నేపాల్ స్టైల్ అనమాట. ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఫుడ్ నిన్న సోన్ప్రయాగ్లో మ్యాగీ తిన్నాం. మార్నింగ్ కొంచెం తేడా చేసింది. అది మ్యాగీ అంటేనే చిరాకు వచ్చినట్టు చేసింది. ఇంకా కార్లో జర్నీ చేస్తున్నప్పుడు ఇట్లా వామిటింగ్ అవుతుందా, కడుపులో బయటకు వస్తుంది, లోపలికి పోతుంది అనమాట. సో మ్యాగీ జోలికి అస్సలు పోతలేను. ఫుడ్ ఇబ్బంది అయితే, ఫుడ్ సిగ్నెస్ అయితే చాలా ఘోరం. మనం ట్రావెల్ కూడా చేయలేదు. ఇక్కడ ఉత్తరాఖండ్లో మొత్తం లాంగ్ డ్రైవ్లు స్పెండర్ ప్లస్ లెక్క యూజ్ చేస్తారు చూడండి. ఇట్లా మాడిఫైడ్ స్పెండర్ ప్లస్ చూడండి, ఎట్లా ఉన్నాయి బుల్లెట్ లాగా. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇక్కడ మొత్తం వెహికల్సే ఉన్నాయి. బద్రీనాథ్ వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ మన విలేజ్కి వస్తారు. సో అందువల్ల ఫుల్ వెహికల్స్ ఇక్కడ. మీరు అన్ని దర్శించుకుంటే మెయిన్గా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే వాడు వెయిట్ చేయడం మీకోసం కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఇష్టం ఉన్నప్పుడు మనం పోవచ్చు. సో మనం కవర్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. ఇంతవరకు తక్కువ మందితో ట్రావెల్ చేయడానికి, సోలోగా ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది జర్నీ. ఎవరి కోసం ఆగాల్సిన పని అయితే అస్సలు ఉండదు, ఎవరి కోసం పరిగెత్తాల్సిన పని కూడా ఉండదు. అదేనమాట. సైనింగ్ ఆఫ్ రాజు బలులా ఫ్రమ్ మన విలేజ్, ఇండియాస్ లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్.